హలో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే చేనుకి అయితే పోతున్నా. ఇక ఇంటి నుంచి అయితే ఇక స్టార్ట్ అవుతున్నా. ఇక అక్కడ వెళ్ళినాక చూపెడుతుంది చేనుకి అయితే. సో గాయ్స్, ఇక ఫైనల్ గా అయితే ఇక చేనుకి అయితే చేరుకున్నా. ఇదే మా ఊరు అన్నమాట. ఇదే కోయాలి. ఇప్పుడైతే కొద్దిగా మా అమ్మ అయితే కోసి ఇంటికైతే తీసుకెళ్ళినది. మా ఊరు అయితే కొద్దిగా అయితే తీసుకెళ్ళింది మా అమ్మ అయితే. ఇక నేనైతే ఇక కొద్దిగా ఉన్నాయి అయితే ఇక కోస్తున్నా. ఈ మోవర్ అయితే చూపెడతా మీకైతే. సో గైస్, ఇదే మోవరా. ఇక మేమైతే ఇక పప్పులు అయితే వేస్తాం. ఈ మోవర అప్పుడు మంచిగా టేస్ట్ అనేది వస్తాయి. ఇప్పుడైతే కోస్తున్నా. ఇదైతే ఆటోమేటిక్ వస్తాయి వాటర్ వదిలేస్తే. మేమైతే వాటర్ ఫుల్ వదిలేసి ఫుల్ వచ్చింది. ఇంకా కొద్దిగా అయితే తీసుకెళ్ళిండ్రు మా అక్క వాళ్ళు అయితే ఇంకా ఉండే. మేము కూడా తీసుకెళ్ళినాం. ఇది ఆటోమేటిక్ వస్తాయి గాయ్స్ మోవర్ అయితే. ఇప్పుడైతే ఇక ఎండిపోయిన చిక్కుడు కాయలు అయితే కోయాలన్నమాట. ఇక కోస్తాయి ఇప్పుడు ఎండిపోయిన చిక్కుడు కాయ అయితే. ఇక మోవర కోయడం అయితే అయింది. చిక్కుడుకాయ కోయడానికి అయితే పోతున్నా. సో అక్కడ వెళ్ళినాక చూపెడతా గాయ్స్. ఇవే చిక్కుడుకాయలు అయితే ఎండిపోయినాయి. ఇవైతే మాకు నెక్స్ట్ ఇయర్ అయితే పనికిస్తాయి. నెక్స్ట్ ఇయర్ అయితే నాటుతాం. ఇక నెక్స్ట్ ఇయరే పనికిస్తుంది ఇదైతే. ఇప్పుడైతే ఇక చిక్కుడుకాయ అవుతున్నా కోస్తా. సో గాయ్స్, ఫైనల్ అయితే కోసేసినాం. ఇంతగా అన్నం అయితే అయినాయి, కొద్దిగా అయితే అయినాయి. ఇక కొద్దిగా అయితే తినడానికి కూడా అయినాయి చిక్కుడుకాయలు అయితే. ఒక పూటకి నైట్ అయితే ఇవే చిక్కుడుకాయలు అయితే ఒక పూటకి అయితే దొరికినాయి చిక్కుడుకాయలు. ఇక మొత్తం కోసేసినాం. ఇప్పుడైతే ఇక మా బాట వాళ్ళ చేనుకి అయితే పోవాలి. అక్కడైతే మా అమ్మ ఉన్నది, అక్కడికి ఇచ్చి రావాలి. గాయస్, నేనైతే మా బాట వాళ్ళ చేనుకి అయితే పోతున్నా. ఇప్పుడు అక్కడైతే మా అమ్మ ఉన్నది. కైకిలికి అయితే వచ్చేసింది కోయడానికి గోధుమలు అయితే. నేనైతే ఈ చిక్కుడుకాయలు అయితే మా అమ్మ దగ్గర దానికైతే పోతున్నా. సో అక్కడ వెళ్ళినాక చూపిస్తా. సో గాయస్, నిన్న నుంచి అయితే వస్తున్నారు గోధుమలు అయితే. ఇక మా అమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారేమో, బాగా ఎండ ఉందని. ఇక మార్చిగా ఫుల్ ఎండ. ఇక కొద్దిసేపు అయితే కూర్చున్నారేమో తినడానికి. ఇక మా అమ్మ వాళ్ళు కనిపించేసరికి ఇక మా మండకాయ వెళ్ళిపోయిన మా బాట వాళ్ళ మండకాయ అయితే అక్కడ ఉంటారని అటైతే వెళ్తున్నా గాయస్. నేనైతే ఇక ఇక్కడనే ఉన్నారు గాయస్. ఈ బుడ్డల్లో అయితే కాళ్ళ పెట్టి మంచిగా తింటుండ్రు. మా అమ్మ ఇంకా అక్క అయితే కాళ్ళ పెట్టి అయితే తింటారు. ఇట్లా మంచిగా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అయితే నేనైతే ఇక ఇంటికి అయితే వెళ్తున్నా. మా బాట వాళ్ళ చేను నుంచి అయితే నాకైతే ఈ తొగర్లు అయితే కనిపించినాయి మంచిగా పచ్చటి. ఇక ఇవి కొద్దిగా మా మేకలకి అయితే తీసుకెళ్తున్నాయి మా మేకలకి అయితే. ఆ తర్వాత కొన్ని గుడ్డలు అయితే తీసుకెళ్తున్నాను నాకు తినడానికైతే. గుడ్డలు అయితే తింటున్నా. ఇట్లా పచ్చవి కూడా మంచిగా అవుతాయి కానీ ఎక్కువ మంచిగా టేస్ట్ రావు. ఇట్లా కాలు పెట్టి తింటే మంచిగా టేస్ట్ వస్తాయి గాయస్. నేను కూడా కొద్దిగా అయితే ఇంటికి తీసుకెళ్తున్నా. ఆ తర్వాత అయితే మేకలకి మేత తీసుకెళ్తున్నా. ఇంటికైతే వెళ్తున్నాయి. ఇక మేకలు వదిలేసి టైం అయిందని తొందరగానే 3కి అయితే వదిలేస్తారు గైస్. మేకలైతే వదిలేసి పోయినా గైస్. ఫైనల్ అయితే ఇక కుట్టంకి అయితే వచ్చేసినాం. ఇక ఇదైతే ఆడ ఇదైతే మగ మేక చూడండి. ఇదైతే మగ మేక చూడండి గైస్ ఎట్లా ఉన్నదో ఫిట్గా చూడండి గైస్. దీనికైతే ఇక చిన్నప్పటి నుంచే గడ్డ అయింది. చూసుకోండి ఎట్లా బతుకుతుందో. పాపం చిన్నప్పుడే గడ్డ అయింది. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్. ఎట్లున్నదో వ్లాగ్ అయితే కామెంట్ చేయండి. సో హలో హాయ్ గైస్. మా సైడ్ అయితే వెదర్ అయితే చేంజ్ అవుతుంది.
మొత్తం క్లైమేట్ అయితే చూడండి గైస్. ఎండ అయితే ఇక పోతుంది క్లైమేట్. చేనుకి అయితే వెళ్తున్నా, ఎందుకంటే ఎవరైనా మేకలు తీసుకెళ్తారని. ఇక కొంచెం కాయ అయితే ఉన్నాయి, అందుకే లేకుంటే తీసుకెళ్తారు గైస్ మేకలు అయితే ఎద్దులు. అందుకే చూసుకోవడానికైతే ఇక చేనుకి అయితే వెళ్తున్నా. సో చూడండి అటు సైడ్ అయితే మొత్తం వెదర్ చేంజ్ అయింది చూడండి. మా సైడ్ కూడా మొత్తం చేంజ్ అయింది చూడండి గైస్. వర్షం పడతాయేమో ఈరోజు అయితే పక్క. మొత్తం వెదర్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. 100% వర్షం అయితే పడేది ఛాన్స్ అయితే ఉన్నాయి గైస్.